రేపటి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. అధికార ఎన్డీఏ కూటమి తరపున రాధాకృష్ణన్, విపక్ష కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి తలపడుతున్నారు. అదే ఎన్నికల్లో గెలుపెవరిదే, ఏ కూటమికి ఎవరు మద్దతునిస్తున్నారు, ఎంత లీడ్ వస్తుంది అన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం లోక్సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది ఎంపీలున్నారు. ఉభయ సభలో కలిపి 782 మంది సభ్యులుగా 6 ఖాళీలున్నాయి. ఓటింగ్ టైంలో సభ్యులందరూ ఉన్నారనుకుంటే మెజారిటీకి 392 ఓట్లు కావాలి. ఈ లెక్కన ఎన్డీఏ కూటమికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకి 293 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలో 129 మంది ఎంపీలున్నారు. అంటే మొత్తం 422 మంది ఎంపీల బలంతో ఎన్డీఏ సునాయాసంగా మెజారిటీ సాధించే ఛాన్స్ ఉంది. ఇండియా కూటమి నుంచి నిష్క్రమించిన ఆప్ తన 10 మంది ఎంపీలు జస్టిస్ రెడ్డికి ఓటేస్తారని హామీనివ్వగా 11 మంది సభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ రాధాకృష్ణన్కి మద్దతునిస్తుందని హామీనిచ్చింది. ఎంఐఎం కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతును పలికింది. 4 ఎంపీలున్న బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బీజేడీ నుంచి 7 ఎంపీలు, అకాలీదళ్ తమ ప్రాధాన్యత గురించి ఇంకా స్పష్టమైన సూచన ఇవ్వలేదు. ప్రతిపక్షాలన్నీ తమ ఓటును విపక్ష అభ్యర్థికి వేసిన 330 ఓట్లు పోలైతే అవి ఓడిపోయిన అభ్యర్థికి అది అత్యధికం. ఎందుకంటే 2002లో బైరాన్ సింగ్ షెకావత్తో తలపడిన సుశీల్ కుమార్ షిండే 305 ఓట్లు సాధించారు. ఎన్నికల్లో షెకావత్కు 454 ఓట్లు పడ్డాయి. రేపటి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. అధికార ఎన్డీఏ కూటమి తరపున రాధాకృష్ణన్, విపక్ష కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి తలపడుతున్నారు. అయితే ఎన్నికల్లో గెలుపెవరిది, ఏ కూటమికి ఎవరు మద్దతునిస్తున్నారు, ఎంత లీడ్ వస్తుంది అన్న అంశంపై చర్చ జరుగుతోంది.